నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ పవర్ మాస్టర్ కోచ్ ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు. నమస్తే సార్. నమస్తే స్వప్న గారు. నమస్తే సార్. ఇప్పుడు మనకి శాస్త్రీయ ప్రకారంగా కొన్ని రకాల అంటే మనకి హింట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సిమ్టమ్స్ మనకి న్యూమరాలజీ ప్రకారం కూడా ఏమైనా తెలుస్తూ ఉంటాయా? ఎస్ మేడం. ఇప్పుడు అంటే అదే చాలామంది అంటూ ఉంటారు, నాకేదో స్మరణకు వస్తూ ఉన్నది, మామూలుగా గుర్తొస్తూ ఉంది, ఏదో నాకు చెప్పాలని చూస్తూ ఉంది. ఇలాంటి కొన్ని నేచర్ అంటే మనకి ఇన్వర్స్ కొన్ని మనకి చూపిస్తూ ఉంటుంది సిమ్టమ్స్ అని అంటూ ఉంటారు. సో అంటే నేనేమంటానంటే న్యూమరాలజీ ఈజ్ ఏ ఇన్వర్స్. బికాస్ ఇన్వర్స్లో కూడా నెంబర్లే ఉంటాయి, న్యూమరాలజీ కూడా నెంబర్లే ఉంటాయి. ఇప్పుడు ఇన్వర్స్ అంటే ఏంది? ఈ భూప్రపంచంలో ఉన్న అన్ని నెంబర్స్ డికోడింగ్స్ మిక్స్ అయి ఉన్న అన్ని గ్రహాలు, 1 నుంచి 9 వరకు ఉన్న నవగ్రహాలు, అవే అక్కడక్కడ వీటికి దాని యొక్క చలనంతోనే ఏర్పడ్డది ఇన్వర్స్, రైట్? సో న్యూమరాలజీ కూడా అంతే, నెంబర్సే. ఇక్కడ కూడా మనం వాటినే కాల్కులేట్ చేస్తున్నాం. న్యూమరాలజీ కూడా చాలామంది జీవితాల్లో తొంగి చూస్తూ కొన్ని సింటమ్స్ చూపిస్తూ ఉంటుంది. చాలామంది వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు, తెలియదు వాళ్ళకి మామూలుగా. ఇప్పుడు చాలామందికి ఏమనిపిస్తూ ఉంటుంది, నాకు అందరికీ కష్టాలు ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి, ఏముందిలే అనుకుంటా ఉంటాం. కానీ ఇది న్యూమరాలజీ అనేది పర్సనలైజ్డ్, ఎవరెవరికి వాళ్ళకి సపరేట్గా ఉండబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు యూనివర్స్లో ఉన్న 9 నవగ్రహాలు మానవుని జీవితంలో ఉండవు, ఒక 8 మాత్రమే ఉండడానికి ఆస్కారం ఉంది. అది మీ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా అన్ని నెంబర్లు వచ్చినప్పుడు, అంటే డేట్లో 2 నెంబర్లు ఉండి, నెలలో 2 నెంబర్లు ఉండి, ఇయర్లో 4 నెంబర్లు ఉంటే మీకు 8 గ్రహాలు మీ జీవితంలో అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీకు ఎక్కడైనా 0 వచ్చింది లేదా ఏదైనా నెంబర్ డబల్ వచ్చింది, అప్పుడు మీకు 1999 ఉంది అనుకోండి, అప్పుడు 3 నెంబర్లు ఒకేసారి అయితే అక్కడ 3 నెంబర్లు మీకు డెఫిసిట్, అంటే 3 గ్రహాలు మీకు మిస్ అయిపోయినాయి. అంటే యూనివర్స్లో ఉన్న 9 నవగ్రహాలు 3 నెంబర్లు మీకు లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే 2000 తర్వాత ఎవరైతే జన్మించినారో పిల్లలు, 2000 తర్వాత జన్మించిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా అంటే అదేమంటారు, అధైర్యంగా ఉంటారు వీళ్ళు, భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే 9 నెంబర్ అవైలబుల్ ఉండదు వీళ్ళకి. చాలా సెన్సిబుల్గా ఉంటారు. ఆత్మహత్యలు ఎందుకు పెరిగినాయి, తర్వాత పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, మంచి గేట్వే కాలనీస్లలో బిల్డింగ్ మిస్కి ఎందుకు దొరికి చనిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఒక గేట్వే కాలనీలో ఉన్నట్టు వాళ్ళకు స్టాండర్డ్ అన్నట్టే కదా, ఒక ఫైనాన్షియల్ స్టాండర్డ్ ఉన్నట్టే కదా, అలాంటి వాళ్ళు కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో పిల్లలు చాలామంది ఎడ్యుకేషన్ దగ్గరనే కాకుండా రకరకాల విషయాలలో ఎందుకు వీళ్ళు తొందరగా మనసుని కకలవికలం అయిపోయి తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే, నౌ 9 నెంబర్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ దట్ లో సెగ్రేట్. 9 అంటే కరేజ్, 9 అంటే ధైర్యం, ధైర్య నెంబర్ అంటారు దాన్ని, కుజుడు ధైర్య నెంబర్ అంటారు దాన్ని. ఇది లేకపోయేసరికి వాళ్ళంతా భయపడుతూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు మనకి యూనివర్స్లో ఉన్న ఈ నవగ్రహాల యొక్క సింటమ్ మనకు అప్పుడప్పుడు తట్టి చెప్తా ఉంటుంది. అరే నేను లేని నీ దగ్గర, నన్ను తీసుకో, తొందరగా వస్తే నీకు ధైర్యం వస్తుంది అని చెప్తా ఉంటుంది. మనల్ని గుర్తించరు, రైట్? సో అట్లాగే ఇప్పుడు చాలా మందికి ఏమొస్తుంది, రిలేషన్ ప్రాబ్లం అనిపిస్తుంది, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనిపిస్తుంది, కొంతమంది గ్రోత్ ప్రాబ్లం అనిపిస్తుంది, కొంతమంది కెరీర్ ప్రాబ్లం అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా సింటమ్స్ చూపిస్తూ ఉంటుంది మీకు. సో దట్ నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. అక్కడ మీకు ఆ సింటమ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో రిలేషన్ ప్రాబ్లం, భార్య భర్తలు ఊరికే కొట్టుకుంటూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది డైవర్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని కోట్ల కేసులు నలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక కోట్లు పెండింగ్ ఫ్యామిలీ, మీరు అన్ని దేశాలలో తీసుకోండి, ఫ్యామిలీ చూసే బాగుంటాయి. కారణం ఏంటంటే వీళ్ళు సరైన డేట్లో పెళ్లి చేసుకోరు, సరైన డేట్లో మ్యారేజ్ ముహూర్తాలు పెట్టుకోరు, సరైన డేట్లో పిల్లలు కనరు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి దీనికి డికోడింగ్. అదే యూనివర్స్ చెప్పే సింటమ్. కరెక్ట్ రీఇన్స్టాలేషన్ చేసుకోమని మేమేమంటున్నాం, మిస్ అయిందిరా బాబు నీ డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అయింది నెంబర్, దట్ నెంబర్ యూ కెన్ యాక్టివేట్. అది చేసుకోవచ్చు, మీరు దీని ద్వారా చేసుకోండి, ఈ పద్ధతి ద్వారా, ఈ పద్ధతి ద్వారా 4-5 పద్ధతుల ద్వారా మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు టర్న్ అవుతుంది, ఖచ్చితంగా టర్న్ అవుతుంది. నాకు అయింది, చాలా మందికి అయింది, సో మా గురువు గారికి అయింది, సో అందరికి అవుతుంది, మీకెందుకు కాదు. వై యు ఆర్ సస్పెక్టింగ్? ఎప్పుడైతే అనుమానం ఉంటుందో అక్కడ నువ్వు పోయినట్టే. ఎందుకంటే అనుమానం పెద్ద రోగం అంటారుగా, దానికి మందులు ఉండవు అసలే. అందుకని నమ్మాలి, నమ్మితే వస్తుంది, నమ్మకపోతే ఏం రాదు. మీకు మీ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ అవైలబుల్ లేదు, మీకు అక్కడ గ్రోత్ దగ్గర ప్రాబ్లం అవుతూ ఉంటుంది. చెప్తుంది 1 నెంబర్, నేను లేను రా భయ్, నేను లేను నీ లైఫ్లో, అందుకే నీ గ్రోత్ ఇబ్బంది అవుతుంది, దాన్ని యాక్టివేట్ చేసుకో, తీసుకో నీ దగ్గరికి, నీ జీవితంలో ఆస్వాదించు, తీసేసుకో, ఆహ్వానించు నన్ను అంటుంది.
వీడినాడు, ఓకే. వీడికి తెలియదు. అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, అక్కడే పడుతూ ఉంటాడు, అక్కడే లేస్తూ ఉంటాడు, ఓకే. అక్కడే ఇబ్బంది అవుతూ ఉంటుంది. రైట్. సో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బాగా ఆరోగ్య సమస్యలు బాగుంటాయి. ఓహో, కొంతమంది లేకపోతే. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక నెంబర్ని అడాప్ట్ చేసుకుంటే, ఒక నెంబర్ని కనుక మనం తీసుకుంటే అది మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో 7 నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ లైఫ్. బాగా మీకు ఆరోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఓకే. తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ 5వ నెంబర్ లేదు, వ్యాపారం చేస్తూ ఉంటారు, కోట్లాది రూపాయలు పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు, కానీ చేసినట్టే ఉంటుంది, అడావుడి చేసినట్టే ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి, డబ్బులు బ్యాలెన్స్ మాత్రం కనపడవు. ఆఖరికి వచ్చేసరికి ఆడిటర్ వచ్చి కూర్చొని మనకు లాస్ వచ్చింది సార్ అని చెప్తాడు. ఓకే. ఎలా వచ్చింది ఏంటి అని వీళ్ళకి అర్థం కాదు. అదే. సో 5వ నెంబర్ అక్కడ మొత్తుకుంటా ఉంటుంది, నేను లేని రబై నీ దగ్గర నన్ను యాక్టివేట్ చేసుకో, తొందరగా చేసుకుంటే నీ వ్యాపారాల్లో నేను లాభాలు చూపిస్తా, నన్ను పట్టుకో ఫస్ట్. ఓకే. బిజినెస్ నెంబర్ 5 అన్నమాట. yes నేను బిజినెస్ నెంబర్ని, నేను లేని నీ దగ్గర, నేను లేని నువ్వు వ్యాపారం ఎలా చేస్తావు, ఓకే. నన్ను తీసుకో అని అంటది. వీళ్ళు పట్టించుకోరు. 5వ నెంబర్ వీళ్ళ జీవితంలో ఉండదు, వీళ్ళ ఫోన్ నెంబర్లో ఉండదు, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండదు, ఏడా ఉండదు. ఓకే. సో ఇబ్బంది పడతా ఉంటారు. అవును. సో దీన్ని అంటే ఇవి గ్రహించాలి ఎందుకు జరుగుతుంది. మీరు వ్యాపారం బరాబర్ చేస్తున్నారు, దొంగ వ్యాపారం కాదు, ఫేర్ బిజినెస్ చేస్తున్నారు, మళ్ళీ మీరు ఎక్కడ మోసం చేయట్లేదు, రేట్లు కూడా బరాబర్ రేట్లతో అమ్ముతున్నారు, లాభాల రేట్లతోనే అమ్ముతున్నారు, అయినా మీకు లాస్ ఎందుకు వస్తుంది, ఎందుకు మీకు నష్టం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి కదా కనీసం. ఇప్పుడు ఎక్కడ లాస్ వస్తుందో తెలిస్తే కదా మనం దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి. ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు వీళ్ళకి. వీళ్ళ మాయా జీవితంలో నడిపిస్తూ ఉంటారు, లాస్ట్కి వచ్చేలాగా జీరో ఉంటుంది. ఎలా అయింది ఏం తెలియదు. సో 5వ నెంబర్ని పట్టుకుంటే నీకు అన్ని అద్భుతాలు బిజినెస్లో జరుగుతాయి. దాన్ని పట్టుకోవాలి కదా. సో చాలామంది ఏం చేస్తారు, అయిపోయింది పని అయిపోయిందండి, క్లోజ్, మీకేం ప్రాబ్లం లేదంటారు. లాస్ట్కి ఏదో ఒప్పుకుంటారు వీళ్ళు, అన్నీ అయిపోతుంది, అయిపోయింది సార్ క్లియర్ నో ప్రాబ్లం యూ కెన్ ఎంజాయ్ ఇట్ అంటారు. లాస్ట్కి వెళ్తే ఆగిపోద్ది అది. 3వ నెంబర్ బొత్తుకుంటాంటది అక్కడ, నేను లేని రవే నీకు ఎలా కంప్లీట్ అయ్యిద్ది. తదాస్తు తదాస్తు అనే ఒక దీవెన అనేది ఉండాలి కదా. దైవ నెంబర్, బృహస్పతి నెంబర్, 3వ నెంబర్ సక్సెస్, మీకు అదృష్టాన్ని కలిగించే నెంబర్. దట్ ఈస్ అదృష్టం, లక్కీ. అన్నీ ఉన్న అల్లున్నట్లు శని అంటారు కదా. సో మరి లేకపోతే ఎలా, లక్ ఉండాలి కదా. శనినే పెట్టుకుంటే ఎట్లా, మనకు కుదరదు కదా. సో అన్ని నేను లేను అన్నప్పుడు అది కంప్లీట్ కాదు, అది ఎప్పుడు అది ఆగిపోతానే ఉంటుంది. 1,00,000 సార్లు ప్రయత్నం చేయండి. చాలామంది పిల్లలు ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తానే ఉంటారు, మళ్ళీ ఇంకోటి బూస్టింగ్ ఒకటి చేస్తారు, మళ్ళీ పబ్లిసిటీ. గురు నెంబర్ ఏమంటది, పబ్లిసిటీ వద్దు, నువ్వు ఏం చేస్తావో చేసేసాయి అయిపోద్ది. మీరు చూడండి, వాళ్ళు చాలా సింప్లిసిటీగా ఉంటారు. ఎవరైతే 3, 12, 21, 30 జన్మించారో వీళ్ళు ఎంత సింపుల్గా ఉంటారంటే, సమాజానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తారు, కానీ సమాజం ద్వారా మనకేం బూస్టింగ్ వస్తుందని ఎవరు చూడరు. వివేకానంద, స్వామి వివేకానంద 3వ నెంబరే. ఆయన ఎప్పుడు తెలిసాడు పబ్లిక్కి, ఎప్పుడు షికాగో నగరంలో ప్రసంగం ఇస్తున్నప్పుడు తెలిసింది ప్రపంచానికి, అప్పటిదాకా ఎవరో తెలియదు ఆయన. సో పబ్లిసిటీని కోరుకోరు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకటే నేను అది రాస్తున్నాను, నేను ఇది రాస్తున్నాను, అయిపోయింది, సెలెక్ట్ అయిపోయినా, నేను కలెక్టర్ అయిపోయినా, జాయింట్ కలెక్టర్ అయిపోయినా, నేను ఎస్ఐనైనా, నేను సిఐనైనా, అన్ని బూస్టింగ్ చేస్తూ ఉంటారు. పబ్లిసిటీ. 3వ నెంబర్ అంటే గమ్ముగా నీ పని ఏముందో నువ్వు చేసేసేయి, నీ ప్రయత్నం నువ్వు అయిపోతుంది, పబ్లిసిటీ చేయకు. పబ్లిసిటీ వల్ల ఏమైందంటే ఎవని నోరులో ఏముంటుందో, ఎవరి మైండ్లో ఏముంటుందో, ఎవడు మన నెగిటివ్ మాట్లాడితే ఆల్రెడీ మనం నెగిటివ్ వైబ్రేషన్లో ఉన్నాం, వాడిది వచ్చి మీద పడుతుంది, ఇంకా బలం అయిపోద్ది, మనం డౌన్ అయిపోతాం. ఓకేనా. సో డబ్బులు చాలా మందికి రావు, చాలా మంది దగ్గర రావు. అసలు మీరు పక్కన చూసి ఊరికి ఈర్చపడతా ఉంటారు, అరే వాని దగ్గర అన్ని డబ్బులు నా దగ్గర లేవేంటి, వాని బ్యాంక్ బ్యాలెన్స్ అంతుంది నా దగ్గర లేవేంటి, బాగా దీని గురించి మదన పడతా ఉంటారు. కానీ 6వ నెంబర్ నా దగ్గర లేదు, దాన్ని యాక్టివేట్ చేసుకుందాం అనే స్ఫురణ ఎవరికీ ఉండదు. 6వ నెంబర్ మనీ నెంబర్, మనీ ఫ్లో నెంబర్, డబ్బుల నెంబరు, లక్ష్మీదేవి నెంబర్ అని కూడా అంటారు దీన్ని. ఎస్, శుక్రాచార్యుడు దీని అధిపతి, సుఖాలకు అధిపతి. ఆయన లేకుండా ఏమైనా జరుగుతుందా? డబ్బు ఉంటేనేగా ప్రతిదీ జరిగేది. మంచి నీళ్ళు తాగాలంటే కూడా డబ్బులు కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఈ రోజులలో. మరి 6వ నెంబర్లో ఉంటే డబ్బులు ఎలా వస్తాయి? దాన్ని యాక్టివేట్ చేసుకోండి, దాన్ని పట్టుకోండి, అది మొత్తుకుంటా ఉంటుంది వెనక నుంచి. అరే నేనే లేను, నువ్వు డబ్బులు ఎన్ని కాయ కష్టం చేయి, సాయంత్రం అయితే జీరో అయింది. బ్యాంకులో 1,00,000 రూపాయలు వేయండి, హాఫ్ అన్ అవర్లో జీరో అయిపోతాయి. 1,00,00,000 రూపాయలు వేయండి, 2 రోజుల్లో జీరో అయిపోతాయి. ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే 6వ నెంబర్ లేదు నీ దగ్గర, 6 నెంబర్ లేదు, పట్టుకో నన్ను పట్టుకో అంటది అది. మీరు పట్టించుకోరు, దాన్ని వదిలిపెడతా ఉంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండదు, మీ మొబైల్ నెంబర్లో ఉండదు, మీకు దేనికి సంబంధించిన దాంట్లో ఉండదు.
ఓకే. కానీ మీరు మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, డబ్బులు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి. చాలామంది నాకు కాల్లో చెప్తారు, అది కాదు సార్ నా అకౌంట్లో డబ్బులు వేస్తే అసలు నిలబడవేంటి. ఎప్పుడు ఎలా నిలబడతాయి చెప్పండి. ఇప్పుడు పెద్ద కుండ పెట్టారు, దాంట్లో మీరు వేస్తా ఉన్నారు, కింద ఓలుబడి ఉంది, 6వ నెంబరే లేదు మీకు, అక్కడ ఓలుబడింది, మీరు వెళ్ళిపోతా ఉంటాయి బయటకి, వచ్చినా కూడా వెళ్ళిపోతా ఉంటాయి. మీరు పోస్తూ ఉంటారు, పోతా ఉంటుంది, నిండదు ఎప్పటికీ. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత అనుకుంటారో అంత ఆ ఫిగర్ మీ లైఫ్లో రాదు. ఎందుకనంటే దట్ నెంబర్ ఇస్ నాట్ అవైలబుల్. ఆ నెంబర్ని పట్టుకోవాలి మీరు. పట్టుకున్నప్పుడు మీరు ఇక మరి అప్పుడు ఏం చేయాల్సిన అవసరం లే, ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తున్నారో అది లింక్ అయిందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంత పెద్ద ట్రైన్ ఉంటుంది, దానికి చిన్న ఇంజన్ ఉంటుంది, మామూలుగా ఒక డబ్బే ఉంటుంది ఇంజన్, డబ్బాలు అని ఉంటాయి, చాలా ఉంటాయి. ఒకసారి లింక్ చేస్తే సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఆ లింకే మనకు మెయిన్. ఆ లింక్ చేయండి మీరు. ఆ నెంబర్స్ని ఎప్పుడైతే మీరు లింక్ చేస్తారో, అవి మొత్తుకుంటున్న నెంబర్ని మీరు ఎప్పుడైతే ఆస్వాదిస్తారో ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. సో వాటిని పట్టుకోవటమే మెయిన్ ఇంపార్టెంట్. సో మేము చాలా మందికి చెప్తా ఉంటాం, 4, 5, 6 పెట్టుకోండి మొబైల్ నెంబర్ లాస్ట్లో, గోల్డెన్ లైన్ యాక్టివేట్ అయ్యింది కనీసం. దాంట్లో అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. సో ఈ మూడు నెంబర్లను యాక్టివేట్ చేసుకోండి, మిగతా నెంబర్ల సంగతి తర్వాత చూద్దాం. ఈ మూడైతే యాక్టివేట్ చేసుకోండి అని అంటే దానికి కూడా కింద మీద ఆలోచిస్తూ ఉంటారు, రైట్. సో ఎప్పుడైతే మన ఆడియన్స్కి చెప్పేది, సో మీరు లోషో గ్రేడ్ వేసుకోవడం చాలాసార్లు చెప్పాం, ఏ నెంబర్ మిస్ అయిందో చూడండి. అతి ముఖ్యమైన నెంబర్లు 1, 3, 4, 5, 6, 9 ఈ నెంబర్లు మీకు మిస్ అయినాయా, ఇట్ ఈస్ వెరీ 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 డ్యామేజ్డ్ అనమాట. ఎక్కడో ఒక దగ్గర మీరు ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతూ ఉంటారు. అది ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటే లేకపోతే మీకు ఇబ్బంది అయింది. సో కనీసం మీకు 5, 6 నెంబర్లను మీరు మీ లైఫ్లో కనుక యాక్టివేట్ చేసుకోగలిగితే విల్ బి ర్యాక్. అందరు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేని చెప్పండి. ఇప్పుడు మీకు కాలు లేదు, కను లేదు, చెవు లేదు, ముక్కు లేదంటే దట్ ఈస్ డిఫరెంట్. అది దేవుని యొక్క ఆలోచన విధానం. మనం ఎందుకు అలా చేశారో అదే తర్వాత సంగతి. సో అన్నున్న మీకు ఎందుకు మీరు ముందుకు పోలేకపోతున్నారంటే ఇవన్నీ మీకు యాక్టివేట్ కాకపోవటమే. సో వీటన్నిటిని గట్టిగా యాక్టివేట్ చేయండి. మీరు ఎందుకు అద్భుతంగా దూసుకోపోలేరో మళ్ళీ మనం రీకనెక్ట్ అవుదాం. వీటన్నిటిని సెట్ చేసుకోండి. అయినా కూడా మీరు పోలేకపోతారంటే ఐయామ్ హియర్, నేను మీకు గైడ్ చేస్తాను ఎలా అనేది. ఓకేనా, రైట్. ముందుందండి ఇప్పుడు యూత్ అసలు ముందుగా జనరేట్ కావాలి, ఎందుకంటే భారతదేశం యూత్తో ముందుకు నడుస్తుంది కాబట్టి ఇవన్నిటిని పట్టుకోండి. ఇదేం అశాస్త్రం కాదు, ఇవంతా సైన్స్. ఇట్ ఈస్ ఎ సైన్స్. నెంబర్లు తెలియదు ఎవరికి చెప్పండి. 1 నుంచి 9 వరకు నెంబర్లు ఎవరికి తెలియదు, 1 నుంచి 9 వరకు ఉన్న గ్రహాలు ఎవరికి తెలియదు, అన్నీ తెలిసినాయి కదా. వీటిని ఎందుకు పట్టుకోరు? మీరు చదువుకున్నారు కదా, మీరు ఆర్బిటాల్ అంటే ఏంది, గ్రహం అంటే ఏంది, ఎలా తిరుగుతుంది, ఎంత వైశాల్యం ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మరి వాటిని ఎందుకు మీరు యాక్టివేట్ చేసుకోరు? వాటిని పట్టుకోవాలి కదా. ముందుకు రండి, నెంబర్స్ యాక్టివేట్ చేసుకోండి, ర్యాక్ చేయండి, మీ జీవితాన్ని మంచిగా బిల్డ్ చేసుకోండి. తదాస్తు. థ్యాంక్ యూ. విన్నారు కదండి, మన డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా నెంబర్ మిస్ అయితే దాన్ని ఎలా రీయాక్టివేట్ చేసుకోవాలో మీకు కనుక తెలియకపోతే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, గురుగారికి కాల్ చేసి మీరు మీ డీటెయిల్స్ అన్నీ చెప్పి యాక్టివేట్ చేయించుకోవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ.